టీడీపీ బీజేపీ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు ఒకరికొకరు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాము తెప్పదలుచుకున్నది లేఖలు వివరిస్తున్నారు. చంద్రబాబు లేఖకు సమాధానంగా అమిత్ షా ఇవాళ మరో లేఖ రాశారు. మరోవైపు అమిత్ షా ఏమాత్రం అవగాహన లేకుండా లేఖ రాశారని ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రత్యేక హోదాపై ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఏపీకి అన్నీ చేశామని బీజేపీ నేతలు చెబితే 4 ఏళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేశారని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు మాటల యుద్ధానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. రొటీన్ అనుకున్నారేమో ఇరు పార్టీల నేతలు రూటు మార్చారు. ఒకరికొకరు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎన్డీఏ నుంచి విడిపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ ఇంతకు ముందే ఏపీ సీఎం చంద్రబాబు అమిత్ షాకు లేఖ రాశారు. ఆ లేఖలు ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి గల కారణాలు, ఏపీకి జరిగిన అన్యాయాన్ని పూర్తిగా వివరించారు. అయితే చంద్రబాబు లేఖకు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగినట్టుగా లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయంలో అభివృద్ధి ఎజెండా కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో దుయ్యబట్టారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున చేపట్టిన అనేక కార్యక్రమాల్ని, ఏపీకిచ్చిన ప్రాజెక్టుల వివరాల్ని అమిత్ షా తన 9 పేజీల లేఖలో వివరించారు. ఏపీకి సంబంధించిన ఏ చిన్న విషయంలోనూ వెనకడుగు వేయలేదని అమిత్ షా లేఖలో తెలిపారు. ఏపీ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించిందని చెప్పారు. ఏపీకిచ్చిన హామీలను కేంద్రం పూర్తి స్థాయిలో నెరవేర్చిందని వెల్లడించారు. టీడీపీకి, ఏపీ ప్రజలకు బీజేపీనే నిజమైన మిత్రుడని తెలిపారు. ఏపీకిచ్చిన విద్యా సంస్థలు, ఎయిమ్స్, ఇతరత్ర అంశాలు, విభజన చట్టంలోని అంశాల్ని అమిత్ షా లేఖలో ప్రస్తావించారు. 3 ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చినట్టు తెలిపారు. అమరావతిలో రైల్ రోడ్ నిర్మాణానికి 180 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకు నిధుల విషయాన్ని ప్రస్తావించారు. కొత్త రైల్వేల నిర్మాణానికి నిధులు కేటాయించమన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు లేఖలో స్పష్టం చేశారు. యూపీఏ సర్కారుతో పోల్చితే ఎన్డీఏ రెట్టింపు నిధులిచ్చిందని తెలిపారు. నిధుల కేటాయింపులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వాదనలో ఏమాత్రం నిజం లేదన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు ఇచ్చామన్నారు. అమిత్ షా రాసిన లేఖకు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా అవగాహన లేకుండా లేఖ రాశారన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పనులకు సంబంధించిన యూసీలు కేంద్రానికి అందజేశామని తెలిపారు. యూసీ సర్టిఫికెట్ కి ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం ఆవేశపూరిత నిర్ణయం కాదన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అనేకసార్లు ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారని గుర్తు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో అమిత్ షాకు లేఖ రాయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎక్కువ సహాయం చేసిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై చంద్రబాబు అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు. అమిత్ షా లేఖలో అసత్యాలు, అర్ధసత్యాలు ఉన్నాయని మండిపడ్డారు. అమిత్ షా లేఖ హుందాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను కించపరిచేలా రెచ్చగొట్టే విధంగా అమిత్ షా లేఖ ఉందని కన్నెర చేశారు. అమిత్ షా అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దాడి చేస్తూ, అంటే మొత్తం ఆ దేశ మీరు చూస్తే ఆ లెటర్లంతా కట్టుకథలు, అసత్యాలు, అర్ధసత్యాలు. 9 పేజీల లెటర్. ఒక హుందాతనం కూడా లేదు, ఒక పద్ధతి లేకుండా అబ్రప్ట్గా ఒక ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు అసత్యాలు చెప్పకూడదు అనే ఆలోచన కూడా లేకుండా ఏదంటే అది ఎదురుదాడి చేస్తే ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు అడుగుతున్నాను. ఎవరి మీద దాడి చేస్తారు మీరు అడుగుతున్నాను. ఏదైనా ఉంటే చెప్పండి, ఇది ఇచ్చామని చెప్పచ్చు. కానీ ఈ లెటర్ చదివిన తర్వాత రాష్ట్రం మొత్తం చదవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ లెటర్ని, ఇది నాకు రాసిన లెటర్ కాదు, ఏ రాష్ట్రాన్ని కించపరుస్తూ రాసిన లెటర్ ఇది, ఏ రాష్ట్రాన్ని రెచ్చగొడుతూ రాసిన లెటర్ ఇది, ఏ రాష్ట్రానికి ఏం చేశారో చెప్తూ రాసిన లెటర్ ఇది. వీరు చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఎంత పొంతన ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు మళ్లిస్తుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. దురుద్దేశాలను ఆపాదించేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.
మాకు అలవాటంతా ఒకటి అధ్యక్ష, ఒక నీతివంతమైన పాలన ఇవ్వడం, సమర్థవంతమైన పాలన ఇవ్వడం, ప్రజా పరిపాలన ఇవ్వడం తప్ప ఇంకోటి తెలియదు. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుల్ని మిస్యూజ్ చేస్తారనో లేకుంటే మమ్మల్ని బదనాయం చేయడానికో బురద జల్లడానికో మీరు ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఒక కేంద్రం, ఒక రాష్ట్రం, మీరు మాట్లాడిన మాట ఈజ్ ఇట్ బికాస్ ఇట్ పోసెస్ ప్రాబ్లమ్స్ ఇన్ డైవర్టింగ్ సచ్ ఫండ్స్ ఫర్ అదర్ పర్పసెస్ అంటే గవర్నమెంట్ లో ఇంత బ్లాటెంట్ గా మీరు లెటర్ రాసే పరిస్థితి వస్తే